హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసాం. సో ఈ క్లాస్లో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ చూద్దాం. సో నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏంటి? మాస్ గివెన్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. ఓకే, సో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? మోలార్ మాస్ బై ఎక్స్, అంతే కదా. మనం లాస్ట్ క్లాస్లో అదే కదా నేర్చుకున్నాం. సో చూద్దాం, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి చూడండి. సో మనకి ఇక్కడ ఇచ్చింది నార్మాలిటీ అంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏంటి? మాస్ గివెన్ బై ఈక్వలెంట్ వెయిట్, అంతే కదా, బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. సో ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? మాస్ గివెన్ బై ఇంత డీటెయిల్గా అనుకో. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏంటి? మాలిక్యులర్ వెయిట్ బై ఎక్స్, వేర్ ఎక్స్ అంటే ఏమని చెప్పుకున్నాం? వ్యాలెన్సీ ఫ్యాక్టర్. సో ఈ ఎక్స్ ఫర్ యాసిడ్స్కి ఎక్స్ ఏమవుతుంది? యాసిడ్స్కి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బేసిసిటీ, బేసెస్కి అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎసిడిటీ. బేసిసిటీ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో మాలిక్యులర్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్. ఇచ్చిన కాంపౌండ్ అనేది యాసిడ్ అయితే, బేస్ అయితే మాలిక్యులర్ వెయిట్ బై నంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. ఓకే, నంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. సో ఇఫ్ మనకి మూడో రకం కూడా ఉంటుంది కదా, సాల్ట్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఆన్ క్యాటయాన్. టోటల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ ఆన్ క్యాటయాన్. సో ఇప్పుడు చూడండి, మనకి ఏమని ఇచ్చారు ఇక్కడ? నార్మాలిటీ అంటే నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో మొలారిటీ క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. సో రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? డినామినేటర్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ రెండిట్లో కామన్. అయితే మనం నార్మాలిటీ బై మొలారిటీ చేసామనుకోండి, ఏమవుతుంది? నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ హోల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి ఇది మిగులుతుంది. ఓకే, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ రెండు సిమిలర్ టర్మ్స్ కదా, సో రెండు క్యాన్సిల్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ సొల్యూట్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. నార్మాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఇంటూ, ఇది ఇంటూ సింబల్, ఇంటూ ఎక్స్ అంటే ఏంటి? వ్యాలెన్సీ ఫ్యాక్టర్. సో అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, N బై M అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో నేను షార్ట్గా రాసినాను. ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏంటి? మాస్ గివెన్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటి? మాస్ గివెన్ బై మోలార్ మాస్, అంతే కదా. సో రెండిట్లో మాస్ గివెన్ క్యాన్సిల్ అవుతాయి. సో ఏమవుతుంది మనకి? ఇది పైకి వెళ్తుంది. మోలార్ మాస్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. సో మనకి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే ఏమని చెప్పాము? గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోలార్ మాస్ డివైడెడ్ బై మోలార్ మాస్ బై ఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ ఎక్స్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. సో N బై M ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది? N ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ ఎక్స్. ఈ విధంగా మనకి ఈ ఫార్ములా వచ్చింది. సో N ఈజ్ ఈక్వల్స్ టు N బై ఎక్స్, N ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ ఎక్స్.
ఎక్స్ అనేది ఏంటి, వ్యాలెన్సీ ఫ్యాక్టర్. ఆల్రెడీ చెప్పాం యాసిడ్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బేసెస్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సాల్ట్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వీటి మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా మీద ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ ఏం అడిగాడు ఫస్ట్ ప్రాబ్లంలో, ఫైండ్ ద మొలారిటీ ఆఫ్ 0.2 నార్మల్ H2SO4 సొల్యూషన్. మనకి ఏమిచ్చారు, నార్మాలిటీ ఇచ్చారు, అంటే 0.2 నార్మల్, ఎన్ వాల్యూ ఇచ్చారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మొలారిటీ అంటే ఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ అన్నది ఆల్రెడీ మనకి తెలుస్తుంది, ఇక్కడ ఇచ్చిన యాసిడ్, ఇక్కడ ఇచ్చిన ఏ కాంపౌండ్ అయితే ఇచ్చారో దాన్ని బట్టి మనం ఎక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం H2SO4 వచ్చేటప్పటికి ఎన్ని ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది H2SO4లో. సో చూడండి, ఇచ్చిన డేటా రాసుకుందాం ముందు కన్ఫ్యూజన్ లేకుండా. గివెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 0.2, అంతే కదా, 0.2 నార్మల్. ఇచ్చిన యాసిడ్ ఏంటి, H2SO4. H2SO4 ఎలాగా మనకి డిసోసియేట్ అవుతుంది, 2H+ కదా, 2 H+ అయాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2H+ అయాన్స్ బయటకు వస్తాయి కాబట్టి ఎక్స్ ఏమవుతుంది, 2. అప్పుడు మనం ఏం చేయాలి, n ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.2 ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ 2. 0.2 divided by 2 is equals to m, that is equals to 0.1. మొలారిటీ ఎంత, 0.1. సో ఫైండ్ ద మొలారిటీ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అర్థమైందా. సో మొలారిటీ ఇచ్చిన, నార్మాలిటీ ఇచ్చిన, మనం ఇచ్చిన యాసిడ్ని బేస్ చేసుకుని వ్యాలెన్సీ ఫ్యాక్టర్, యాసిడ్నో బేస్నో సాల్ట్నో బేస్ చేసుకుని వ్యాలెన్సీ ఫ్యాక్టర్ వస్తుంది మనకి. సో నార్మాలిటీయో మొలారిటీ ఏదో ఒక వాల్యూ ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని రెండో వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద నార్మాలిటీ ఆఫ్ 0.4 మోలార్ H3PO4 సొల్యూషన్. సో ఇచ్చిన డేటా రాద్దాం ఫస్ట్. గివెన్ ఏమిచ్చారు, 0.4 మోలార్ అంటే మొలారిటీ ఇచ్చారు 0.4. ఇచ్చినది ఏంటి, H3PO4 ఈజ్ అన్ యాసిడ్. ఓకే, సో H3PO4 స్ట్రక్చర్ చూద్దాం. మనకి జనరల్గా ఇవి 3 యాసిడ్స్ మనకి ఇంపార్టెంట్, H3PO3, H3PO2, రైట్. ఈ H3PO2 అనేది హైపో ఫాస్ఫరస్ యాసిడ్, ఓకే. నెక్స్ట్ H3PO3 ఫాస్ఫరస్ యాసిడ్, H3PO4 ఈజ్ ఫాస్ఫారిక్ యాసిడ్. అయితే వీటి స్ట్రక్చర్లు ఎలా రాయాలి, మనకి ఎలా తెలుస్తుంది వీటి స్ట్రక్చర్ ఏంటో. ఫాస్ఫరస్ ఏ గ్రూపు, నైట్రోజన్ ఫ్యామిలీ కదా. సో మనకి వ్యాలెన్సీ ఎంత, 5. ఫాస్ఫరస్ వ్యాలెన్సీ ఎంత, 5. సో ఇక్కడ చూడండి, ఫాస్ఫరస్కి చుట్టూ ఎన్ని బాండ్స్ ఉండాలి, వ్యాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ బాండ్స్ అటాచ్డ్. సో ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ ఓ, సింగిల్ బాండ్ OH, సో H3PO4, రైట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అయితే ఎన్ని H+ అయాన్స్ బయటకు వస్తాయి, మనకు అదే కదా వాల్యూ కావాలి. సో H3PO4లో ఎన్ని H+ అయాన్స్ ఉన్నాయి అంటే 3H+ అయాన్స్, 3H+ అయాన్స్ బయటకు వచ్చేస్తాయి. ఎందుకు, ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఆక్సిజన్ పక్కనున్న హైడ్రోజన్ అనేది ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల. సో రెండో స్ట్రక్చర్ చూద్దాం, H3PO3లో ఎన్ని హైడ్రోజన్స్ బయటకు వస్తాయి, ఇక్కడ 3 హైడ్రోజన్స్ బయటకు వచ్చాయి, 3H+ అయాన్స్. ఇక్కడ ఎన్ని వస్తాయి, 2H+ అయాన్స్. ఎందుకో చూద్దాం. సో P, ఫాస్ఫరస్కి బ్యాలెన్సీ 5 ఉండాలి, OH, H. సో ఇక్కడ హైడ్రోజన్స్ 3 ఉన్నాయి, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి, ఫాస్ఫరస్ 1 ఉంది, అదే కదా స్ట్రక్చర్. అయితే ఇక్కడ 2 H+ అయాన్స్ మాత్రమే బయటికి వస్తాయి. ఈ హైడ్రోజన్ అయాన్ H+గా బయటికి రాదు, ఎందుకంటే దిస్ ఈజ్ అటాచ్డ్ టు phosphorus which is not electronegative when that much electronegative when compared to oxygen atom. సో ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల H+గా బయటకు వచ్చేస్తుంది. తన బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ తీసేసుకుంటుంది, ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఉన్న బాండ్. ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఆక్సిజన్ వైపు వెళ్ళిపోతాయి.
అప్పుడు హెచ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉండవు కదా, సో హెచ్ ఎలా ట్రావెల్ అవుతుంది, హెచ్ ప్లస్గా, రైట్. సో అందుకే ఆక్సిజన్ పక్కన ఉన్న హైడ్రోజన్స్ మాత్రమే మనకి బయటకు వస్తాయి. ఓన్లీ దోస్ ఆర్ ఆక్సిడైజ్ అవుతాయి అనమాట, ఆ హైడ్రోజన్స్ మాత్రమే, అంటే రిమూవ్ అవుతాయి. ఆక్సిడేషన్ అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, అంతే కదా. ఇట్ రిమూవల్ ఆఫ్ హెచ్ ప్లస్. సో ఇక్కడ ఉన్నది ఈ హైడ్రోజన్ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఫాస్ఫరస్ అనేది ఎలక్ట్రోనెగటివ్ కాదు, అందుకే ఈ హైడ్రోజన్ బయటికి రావడానికి కారణం ఉండదు అన్నమాట. ఇక్కడైతే బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి ఇచ్చేస్తుంది కాబట్టి హెచ్ ప్లస్గా బయటకు వస్తుంది. సో రైట్. సో నెక్స్ట్ ఇది H3PO3లో ఎన్ని హెచ్ ప్లస్లు బయటకు వస్తాయి, 2, ఎందుకంటే 2 మాత్రమే ఆక్సిజన్కి అటాచ్ అయ్యి ఉన్నాయి. అండ్ థర్డ్ దాంట్లో చూడండి H3PO2, సో ఫాస్ఫరస్ డబుల్ బాండ్ ఓ, 2 ఆక్సిజన్స్ హైడ్రోజన్. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ బయటకు వస్తాయి, ఒక హైడ్రోజన్ మాత్రమే బయటకు వస్తుంది, రైట్. ఈ ఒక్క హైడ్రోజనే బయటకు వస్తుంది కాబట్టి మనం ఎన్ని హైడ్రోజన్స్ ఇక్కడ H3PO2లో రాయాలి వ్యాలెన్సీ ఫ్యాక్టర్ అంటే, సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, H3PO2కి 1 అవుతుంది, H3PO3కి 2 అవుతుంది, సో H3PO4కి x ఈజ్ ఈక్వల్స్ టు 3, రైట్. సో ఈ విధంగా మనం స్ట్రక్చర్ నేర్చుకోవాలి అంటే సెంట్రల్ ఆటమ్ వ్యాలెన్సీ తెలిస్తే మనం స్ట్రక్చర్ రాయొచ్చు. సో ఫాస్ఫరస్కి 5 బాండ్స్ ఉండాలి, దాన్ని బేస్ చేసుకుని మనం స్ట్రక్చర్ రాసాం. ఇందుకే ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మొలారిటీ ఆఫ్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ద నార్మాలిటీ ఆఫ్ 0.4 మోలార్ H3PO4 సొల్యూషన్. సో m ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇచ్చారు. సో H3PO4కి ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పాం, H3PO4 అంటే యాసిడ్, సో ఫాస్ఫారిక్ యాసిడ్. ఈ ఫాస్ఫరస్ యాసిడ్లో ఎన్ని హెచ్ ప్లస్లు ఉన్నాయి, ఇక్కడ రాసాం 3 హెచ్ ప్లస్, 3 హైడ్రోజన్ ఆటమ్స్ ఆక్సిజన్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, 3 హైడ్రోజన్ ఆటమ్ ఆక్సిజన్కి అటాచ్ అయి ఉన్నాయి. సో ఈ 3 హైడ్రోజన్ ఆటమ్స్ బయటకు వచ్చేస్తాయి, హైడ్రోజన్ అయాన్స్ బయటకు వస్తాయి, ఓకే. సో ఎక్స్ వాల్యూ ఎంత 3. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ ఎక్స్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇంటూ 3, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2. సో n వాల్యూ ఎంత అక్కడ 1.2. సో ఈ విధంగా మనకి మొలారిటీ ఇచ్చి నార్మాలిటీ కాన్సన్ట్రేషన్ ఇచ్చి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయమన్నా, సో నార్మాలిటీ ఇచ్చి మొలారిటీ ఇచ్చి నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఇలా చేస్తాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం మీదే మొత్తం ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు, సబ్స్టిట్యూట్ చేయడం తెలుసు, ఫైనల్గా మనకి ఏం తెలియాలి, ఏ ఇచ్చిన కాంపౌండ్ ఎక్స్ వాల్యూ అంతా కనుక్కోవడం తెలియాలి. యాసిడ్స్ ఇచ్చిన కాంపౌండ్ యాసిడ్ అయితే నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ బయటకు వచ్చేవన్నో అది ఎక్స్ వాల్యూ అవుతుంది. బేస్ అయితే నెంబర్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. వెర్ ఇఫ్ ఎక్స్ ఈజ్ అ సాల్ట్ దెన్ if x is a salt, then we have to calculate total number of positive charges on a cation. సో ఈ విధంగా మనం నార్మాలిటీకి మొలారిటీకి మధ్య రిలేషన్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ డైల్యూషన్ ఫార్ములా. వాట్ ఈస్ డైల్యూషన్ ఫార్ములా? సో ఫస్ట్ ఇక్కడ మొలారిటీ అంటే ఏంటి, మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇక్కడ చూడండి మనకి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్, డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ లైమ్ వాటర్ తీసుకున్నాం మనం, ఇందులో ఏం యాడ్ చేసాం, సో నేను లైమ్ యాడ్ చేశాను, ఒక గ్లాస్ వాటర్లో లైమ్ యాడ్ చేశాను, సాల్ట్, షుగర్ ఇవన్నీ యాడ్ చేసి ఇలా లైమ్ జ్యూస్ తయారు చేసాం. సో ఇది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అని చెప్పుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే నేను ఇంకా వాటర్ యాడ్ చేసేస్తున్నాను, ఏం మార్చలేదు, ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో లైము, షుగరు ఇవి ఏవైతే ఉన్నాయో సాల్ట్, నేను ఇవి మార్చట్లేదు, ఓన్లీ ఏం యాడ్ చేస్తున్నాను, వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే వాటర్ ఈజ్ ఏ సాల్వెంట్, సొల్యూట్ ఏంటి, ఈ కాంపౌండ్స్ ఏవైతే కరుగుతున్నాయో అవి సొల్యూట్, ఎందులో అయితే కరుగుతున్నాయో అది సాల్వెంట్. సో నేను ఏం చేస్తున్నాను, వాటర్ని ఇంకా యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఆ సొల్యూషన్ ఏమవుతుంది, డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్. సో ఇప్పుడు మనకి టేస్ట్ ఒకేలా ఉంటుందా, రెండు
ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? సో ఈ గ్లాస్కి నేను మెజర్ చేసి లైమ్, సాల్ట్, వాటర్ కలిపాను కాబట్టి టేస్ట్ బాగుంది. సో ఈ గ్లాసులో ఏమవుతుంది, ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసేసాను. యాడ్ చేస్తే ఏమవుతుంది, ఆ లైము, షుగర్, సాల్ట్ వాటి కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది, తగ్గిపోతుంది, డిక్రీజెస్. సారీ దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ విల్ నాట్ చేంజ్. రెండిట్లో సేమ్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ మనకి ఏమైంది, టేస్ట్ తగ్గిపోతుంది. ఓకే, సో టేస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు? వాటర్ ఎక్కువ కలపడం వల్ల. అంటే డైల్యూషన్. బికాస్ ఆఫ్ డైల్యూషన్ ద టేస్ట్ ఆఫ్ దిస్ గ్లాస్ డిక్రీజెస్. సో ఈ రెండిట్లో ఏంటి కాన్స్టెంట్? రెండిట్లో ఇక్కడ 2 ml ఆఫ్ లైమ్ జ్యూస్, 2 grams ఆఫ్ సాల్ట్, 3 grams ఆఫ్ షుగర్ అన్నా అనుకోండి. 2 + 2 + 3. ఇక్కడ ఈ గ్లాసులో కూడా ఎంత ఉంటుంది, 2 + 2 + 3 ఉంటుంది. సో ఈ సొల్యూట్ ఏదైతే ఉంటుందో అది ఆ మాస్ కాన్స్టెంట్, ఆ మోల్స్ కాన్స్టెంట్. ఏది మారుతోంది? వాల్యూమ్ మారుతోంది. రైట్, ఇక్కడ మన డైల్యూషన్లో ఏం జరుగుతుంది, వాల్యూమ్ జరుగుతుంది. అయితే మోల్స్ ఆఫ్ సొల్యూట్ అన్నది ఎప్పుడు కూడా ఏమని చెప్పాం, కాన్స్టెంట్ అని చెప్పాం. ఇక్కడ చూడండి, మొలారిటీ ఈజ్ ఈక్వల్స్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ కావాలంటే ఏం చేయాలి, మొలారిటీని వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్తో మల్టిప్లై చేయాలి. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు m × v. సో mv ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దెన్ దిస్ ఇస్ కాల్డ్, ఇప్పుడు మనం బాయిల్స్లా, చార్ల్స్లలో ఎలా చెప్పుకుంటాం, సో v ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు t. ఎలా అంటే v1/t1 ఈజ్ ఈక్వల్స్ టు v2/t2 అంటాం కదా. సో అలాగే డైల్యూషన్ ఈక్వేషన్ m1v1 ఈజ్ ఈక్వల్స్ టు m2v2. సో ఇక్కడ చేంజ్ కానిది ఏంటి అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ద మోల్స్ ఆఫ్ సొల్యూట్ డస్ నాట్ చేంజ్ ఎనీవే. మనకి సొల్యూట్ తాలూకా మోల్స్ అన్నవి చేంజ్ కాదు. ఏం చేంజ్ అవుతుంది, ఓన్లీ వాల్యూమ్. సో ఫైనల్గా మనకి ఏమవ్వాలి, మనం ఏం చేసినా కూడా m1v1 ఈజ్ ఈక్వల్స్ టు m2v2. దిస్ ఈస్ ద డైల్యూషన్ ఈక్వేషన్. సో వేర్ m1 ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్, m1 ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్, v1 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ సొల్యూషన్, m2 ఈజ్ ఈక్వల్స్ టు మొలారిటీ ఆఫ్ డైల్యూటెడ్ సొల్యూషన్, v2 ఈజ్ వాల్యూమ్ ఆఫ్ డైల్యూటెడ్ సొల్యూషన్. సో మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం, మనకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ప్రాబ్లం, హౌ మెనీ ml ఆఫ్ 2.5 molar ఆఫ్ NaOH సొల్యూషన్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ 525 ml ఆఫ్ 0.15 molar NaOH సొల్యూషన్. సో ఇక్కడ మోలార్ అని ఇచ్చింది కాన్సన్ట్రేషన్ అనమాట, తెలుసు కదా. మొలారిటీ m1, ఇది m1 m2. సో ఇదేంటి, v1 v2. అంటే ఇది v1 అవుతుంది, ఇది v2 అవుతుంది. ఫస్ట్ ఇచ్చినవి m1 v1, సెకండ్ ఇచ్చినవి m2 v2. రైట్, ఇప్పుడు మనం రాసుకుందాం. సో m1 ఈజ్ ఈక్వల్స్ టు 2.5 molar, v1 తెలీదు, m2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 0.15 molar, v2 ఈజ్ ఈక్వల్స్ టు 525. సో మనకి డైల్యూషన్ ఫార్ములా తెలుసు కదా, m1 v1 ఈజ్ ఈక్వల్స్ టు m2 v2. సో m1 అంటే 2.5 ఇంటూ v1 ఈజ్ ఈక్వల్స్ టు 0.15 ఇంటూ 521. సో మనకి v1 ఎంత వస్తుంది, సో v1 అంటే ఏంటి, మనకి 0.15 ఇంటూ 0.15 ఇంటూ 521/2.5, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 31.5 ml వస్తుంది. 31.5 ml ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో మనకి ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 125 ml ఆఫ్ ఏ 0.15 molar NaOH సొల్యూషన్. వాట్ విల్ బి ద మొలారిటీ ఆఫ్ ద డైల్యూటెడ్ సొల్యూషన్. సో మనకి ఇచ్చింది ఏంటి, 2 ml ఇచ్చారు చూడండి. సో అంటే 2 వాల్యూమ్స్ ఇచ్చారు, ఒక కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వాట్ విల్ బి ద మొలారిటీ ఆఫ్ ద డైల్యూటెడ్ సొల్యూషన్. సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో సెకండ్ ప్రాబ్లం, గివెన్ m1 v1 m2 v2 అని రాసుకోండి. సో మనకి ఏమి ఇచ్చారు, m1 ఇవ్వలేదు. సో v1 అనేది ఏంటి, 25 ml, m2 ఏంటి 0.5 molar,
0.15 మోలార్. ఇక్కడ V2 125 ml. సో క్యాలిక్యులేట్ చేయడమే. M1 ఈజ్ ఈక్వల్స్ టు M2 V2 బై V1 కదా. సో M1 V1 ఈజ్ ఈక్వల్స్ టు M2 V2. సో 0.15 ఇంటూ 125 డివైడెడ్ బై 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.75 మోలార్ వస్తుంది మనకి. సో 0.75 మోలార్. థర్డ్ ప్రాబ్లం చూడండి. 40 ml ఆఫ్ 0.1 నార్మల్ NaOH. ఇక్కడ వరకు ఏంటి, మొలారిటీ M ఇచ్చారు. M అంటే మొలారిటీ. సో నార్మాలిటీ ఇచ్చారు. ఇదైనా కూడా ఈ రెండు కూడా కాన్సన్ట్రేషన్ టర్మ్సే. సో మనం ఫైనల్గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి, అయితే కాన్సన్ట్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలి లేదా వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో నార్మాలిటీ కూడా సేమ్ ప్రాబ్లం అప్లికబుల్, సేమ్ ఫార్ములా అప్లికబుల్. N1 V1 ఈజ్ ఈక్వల్స్ టు N2 V2. ఓకే, సో మనకి ఇచ్చింది ఏంటి, N1 V1, N1 0.1, V1 40, N2 V2, V2 80 ml, N2 క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం చూడండి N1 V1 ఈజ్ ఈక్వల్స్ టు N2 V2. సో మనకి N2 కదా కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, N1 V1 బై V2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.1 ఇంటూ 40 డివైడెడ్ బై V2 80, 4 by 80. So 4 1s 4 2s 0.05 నార్మల్. రైట్, ఈ విధంగా మనం డైల్యూషన్ ఫార్ములా అంటే N1 V1 ఈజ్ ఈక్వల్స్ టు N2 V2 ఆర్ M1 V1 ఈజ్ ఈక్వల్స్ టు M2 V2 వీటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో మనకి ఫస్ట్ ఏంటి, రిలేషన్ బిట్వీన్ నార్మాలిటీ అండ్ మొలారిటీ నేర్చుకున్నాం. దట్ N ఈజ్ ఈక్వల్స్ టు M into X, where X is a valency factor.